అందరికీ నమస్కారం. హరి విహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024 ఫిబ్రవరి 24వ తారీఖున రిలీజ్ అయినటువంటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మేళం అనే మూవీ లొకేషన్ గురించి ఈ వీడియోలో చెప్పాలనుకున్నానండి. సమీప పట్టణమైన అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో మామిడి కుదురు అనే ఒక ఊరు ఉంటుందండి. కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లా మామిడి కుదురు మండలం లూటుకూరు అనే గ్రామం చాలా విశాలమైన గ్రామం అండి. ఇది చాలా బాగుంటుంది. పక్కా పల్లెటూరు అండి ఇది. ఈ పల్లెటూరు వాతావరణంలో చాలా అద్భుతమైన కట్టడాలు ఉంటాయండి. మండువల లోగిలు ఉంటాయి. రాజుల కోటను తలపించే కట్టడాలు అయితే ఈ ఊర్లో మనకు కనిపిస్తాయండి. కోనసీమ కొబ్బరి తోటలతోటి, పచ్చని పంట పొలాలతోటి, మెలికలు తిరిగే రోడ్లతోటి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మనకి వెళ్తున్న విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ కోనసీమ అందాలు చూసే ముందు మీరందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి. మన వీడియో చూస్తున్నారు కానీ వీడియో చూడంగానే లైక్ మాత్రం చేయట్లేదు. మీ నుంచి కోరుకునేది నేను ఒక్క లైక్ మాత్రమేనండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లూటుకూరు అనే గ్రామంలో కసిరెడ్డి అనే ఇంటి పేరు మాత్రం చాలా పెద్దగా వినపడిందండి. ఈ ఇంటి పేరులందరూ కూడా నేను మంచి మంచి భవంతులతోటి రాజుల కోటను తలపించే విధంగా వీళ్ళ హౌసెస్ మాత్రం ఎలా ఉన్నాయో మీకు చూస్తున్న విజువల్స్ని చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఆర్చిలతోటి కూడాను ఎంత బాగా కట్టారో చూడండి. ఇళ్ళన్నీ కూడాను మొత్తం ఈ ఊరిలో ఈ కసిరెడ్డి అనే ఇంటి పేరు చాలా ఉందండి. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా సేమ్ ఇలాగే ఉంటాయండి. రాజుల కోటలను తలపించే విధంగా మంచి అద్భుతమైన కట్టడాలతోటి చాలా బాగుంది లూటుకూరు అనే గ్రామం. ఈ లూటుకూరు అనే గ్రామాన్ని ఈ సినిమా డైరెక్టర్లు ఎలా వెతుకుతారో తెలియదు కానీ ఇంత మారుమూల ప్రాంతంలోకి వచ్చి ఇంత అద్భుతమైన ఒక సినిమాని తెరకెక్కించారంటే అసలు మాట్లాడడానికి మాట్లాడలేవండి. అంత బాగుంటుంది లూటుకూరు అనే గ్రామం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే ఈ సినిమాకి దర్శకత్వం వహించింది దుష్యాంత్ కటికినేనండి. ఈ సినిమాలో సుహాస్ పక్కనే శివాని చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లో యాక్ట్ చేసి ఈ సినిమాని అద్భుతమైన రిజల్ట్ తోటి మనందరినీ ఆకర్షించిందంటే అతిశయోక్తి కాదండి. నాకు తెలిసి 2024వ సంవత్సరంలో మొత్తం అన్నిటికీ అన్ని యాక్షన్ కానీ, లవ్ కానీ, సెంటిమెంట్ కానీ అన్ని సమపాలతో వచ్చినటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అండి. ఈ సినిమాని లూటుకూరు అనే గ్రామంలో మొత్తం 85% కూడా ఊర్లోనే సినిమా తీశారండి. అక్కడక్కడ ఒక 15% తీసి ఉండొచ్చు. సినిమా మొత్తం మీద కూడా ఈ లూటుకూరు అనే గ్రామంలో తీయడం జరిగిందండి. ఈ లూటుకూరు అనే గ్రామంలోనూ ఈ సినిమా ఒక కటింగ్ షాప్లో మొదలవుతుందండి. ఈ సినిమా కోసం సుహాస్ గారు గుండు కొట్టించుకోవడానికి కూడా వెనకడుగు వేయలేదంటే ఈ సినిమాలో ఉన్న సబ్జెక్ట్ కానీ, ఈ సినిమా గురించి ఆయనకున్న నిబద్ధత కానీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చండి. అలాంటి సినిమా లొకేషన్ల గురించి ఈ వీడియోలో చెప్పుకుందామని మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. వీడియో అయితే అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో బ్యాండ్ మేళం మూవీ సినిమాలోను హీరోకి కటింగ్ షాప్ ఉంటుంది కదండి. హీరోకి ఆ కటింగ్ షాపు మన వెనకమాల ఉన్నదేనండి. ఆ కటింగ్ షాపు లోపలికి వెళ్ళి లోపల ఏ రకంగా ఉందో కూడా మీకు నేను చాలా క్లియర్గానే చాలా క్లారిటీగా చూపిస్తానండి. ఈ కటింగ్ షాపు వెనకమాల ఉన్న చెరువు కూడా సినిమాలో చాలా బాగా సీన్స్ అయితే తీశారు. ఈ లొకేషన్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి చూపిస్తానండి. వీడియో అయితే చూస్తానండి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ మొట్టమొదటిగా కలుసుకున్నది ఈ కటింగ్ షాప్లోనేనండి. కటింగ్ షాప్ బయట లోపల రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. క్లిప్పింగ్ వేస్తాను చూడండి. బయట నుంచి తలుపు తెద్దాం అనుకుంటే మొత్తం లాక్ చేస్తారండి. మొత్తం పెద్ద తాళం కప్ప అయితే వేశారు. మనం బయట నుంచి తలుపులు తీయడానికి అవకాశం లేదండి. చూడండి సినిమాలో కూడా సేమ్ యాజ్రీజ్ అదే పేరు ఇచ్చారు. ఇప్పుడు కూడా మనకు అదే పేరు కనిపించింది. బయట జరిగిన లొకేషన్ అయితే మీకు క్లిప్పింగ్ చూపించాను. అలాగే ఈ వెనక నుంచి మనం లోపలికి వెళ్దాము. లోపల కూడా ఒక సీన్ తీశారండి. ఆ సీన్ మాత్రం చాలా హైలైట్ అండి అది. ఎందుకంటే చాలా రొమాంటిక్ సీన్ అది. ఆ సీన్ చూసినప్పుడు యూత్ అంతా కూడా థియేటర్లలో గోలగోల చేశారు. అలాంటి క్లిప్పింగ్ ఇప్పుడు మీకోసం వేస్తాను. ఆ క్లిప్పింగ్ అయితే చూడండి ఎలా ఉంటుందో మీరే చెప్పండి. క్లిప్పింగ్ మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి మీద దగ్గరికి వచ్చేసి అయ్యి బాబు టెంప్ట్ అయిపోతుందని అంటాడు కదా. సీన్ అంటే నాకు చాలా ఇష్టం. నేనే తర్వాతని చెప్పా. ఈ లూటుకూరు అనే గ్రామంలో మొత్తం 2 లైన్లు ఉంటాయండి. ఈ 2 లైన్లలో 85% షూటింగ్ ఇక్కడే కంప్లీట్ చేశారు. మొత్తం ఈ లైన్లో ఉన్నాయన్నీ కటింగ్ షాపులన్నీ కూడా
చాలా ఉన్నాయి. అయితే ఇది షూటింగ్ వాళ్ళు సెపరేట్గా వేసిన సెట్టింగ్ అనేది, అందుకే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ వీడియోలో ఇంకా చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి. వీడియో అయితే నేను చూస్తున్నాను, చాలా బాగుంటుంది వీడియో అయితేనే. ఈ లైన్లో చాలా వరకు కూడా ఈ లైన్లో చాలా సీన్స్ అయితే తీశారండి. మ్యారేజ్ బ్యూరో, అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో మొత్తం సీన్స్ అన్ని కూడా ఈ లైన్లో తీసిన ప్రతి సీన్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. వీడియో అయితే అసలు క్లిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు ఉంది వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మూవీ కూడా అంతే సూపర్ హిట్ అయింది కాబట్టి ఆ సీన్స్ అన్ని కూడా ఇదే లైన్లో తీశారు, చాలా బాగుంటాయి. వీడియో అయితే చూస్తున్నానండి. లెటర్. ఆ సోహన్ అనే హీరో ఇదే ప్లేస్లో ఉండి ఇక్కడ బ్యాండ్ వాయించి మొత్తం సీన్ అంతా కూడా ఇదే ప్లేస్లో తీశారండి. ఆ లొకేషన్ మొత్తం అంతా కూడా ఇదేనండి, చూడండి. ఈ సినిమాలో సుహాస్ గారు బ్యాండ్ వాయించిన మొత్తం బ్యాచ్ అందరూ కూడా ఇదే ఇంట్లో ఉండి బ్యాండ్ వాయిస్తూ ఉంటారండి. మనకి ఈ సినిమాలో ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి, చాలా సీన్స్ ఉన్నాయి. వాటన్ని గురించి కూడా మనం హోటల్లోకి వెళ్ళి ఈ హోటల్లో మేనేజర్ గారిని అడిగి తెలుసుకుందామండి. ఏమన్నా ఈ హోటల్ మీదేనా? ఏమన్నా ఈ హోటల్ దగ్గర సినిమా షూటింగ్ జరిగిందంట కదా, అదే అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో. ఏంటండి మరి ఆ షూటింగ్ జరిగినప్పుడు మీకేం డబ్బులు ఇచ్చారా? మాకేముండదండి, మేము హెల్ప్ చేసాం, మా ఊరు గురించి అన్ని విధాలా సహకారం చేసాం. అదండి, మా ఊళ్ళో అందరూ కూడా ఎవరు వచ్చినా బయట వాళ్ళ నుంచి సహకారం చేసి మనుషులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఓకేనండి. ప్రజెంట్ ఎంపీటీసీ. ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి. అదండి, మీలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా హెల్ప్ చేయడానికి మా గ్రామం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. బయట వాళ్ళని గౌరవించే గ్రామం మాది. అయితే ఈ హోటల్ దగ్గర షూటింగ్ జరిగేటప్పుడు మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి అసలు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. వాళ్ళు ఏమైనా డబ్బులు ఇవ్వడానికి ఏమైనా ట్రై చేశారా? డబ్బులు ఇవ్వడానికి ట్రై చేశారు, మేము వద్దన్నాం కూడా. వద్దన్నారండి? వద్దన్నా. అంటే అది ఒక రకమైన అభిమానం అండి. అభిమానం. మన గోదావరి జిల్లాలో పక్క ఎవరికైనా సరే కొంచెం మంచితనం ఎక్కువ ఉంటుంది మనకి. మాది కూడా ఇక్కడ రాజమండ్రి అండి, మాది కూడా. ఎవరైనా చూసుకుంటారంటే రమ్మనండి, ఏ రకమైన హెల్ప్ చేయాలని చేస్తాం. ఓకేనండి. కూడా డబ్బులు ఇచ్చుకోరు మా వాళ్ళు, హౌస్ ఇచ్చినా కూడా డబ్బులు ఇచ్చుకోరు. అది ఎన్ని రోజులు తీసారండి ఇక్కడ షూటింగ్? ఇక్కడ చాలా 5 మాసాలు తీసారండి. మొత్తం ఈ లైన్ అంతా అంతా కౌంట్లు, అక్కడ కొబ్బరి కొట్లు అంతా మా వాళ్ళు. కొబ్బరి కొట్లు గారు కూడా వ్యాపారం పోతున్నా కూడా లైన్ డబ్బులు ఇచ్చుకోరు చెప్పారు. ఇప్పుడు హీరో హీరోయిన్ మొత్తం బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నారు కదా షూటింగ్ జరిగేటప్పుడు, వాళ్ళందరూ కూడా మీతోటి ఫ్రీగా ఉండేవారా? బాగా ఫ్రీగా ఉన్నారు, మామూలుగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళ? బాగా కూర్చుని ఉండేవారండి. ఇంకా కూర్చుని అక్కడ ఇంక మేము మనలో కలిసిపోవాలి. కలిసిపోయి పని చేయాలి. ఓకేనండి. అయితే మీ హోటల్ మాత్రం చాలా ఫేమస్ అయిందండి. హైదరాబాద్ నుంచి కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేశారా? అసలు మేము సినిమా చూస్తానని చెప్పును, ఈ ప్లేస్ అక్కడ ఇది చాలా బాగుందనేసి అనుకునే వాళ్ళు మేము. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ప్లేస్ నేను షూట్ చేస్తుంటే నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే ముందు రాగానే మంజులు కూడా తాగుతారని అడుగుతారండి. అవునండి, అవునండి. గోదావరి జిల్లాలో ఎవరైనా అంతేనండి, చాలా మంచితనం ఎక్కువ మనకి. ఒక ఇబ్బంది పెడితే కూడా నేను లైన్ చేశానండి. వాళ్ళే టిఫిన్లు ఇచ్చి ఫ్రీగా ఇచ్చి పంపించాం. ప్రతి సినిమా అది నిర్మాత అందుబాటులో రాకపోతే 5 రోజులు ఇచ్చి పంపించాం మేము. అదే విషయం. ఇదిగోండి మొత్తం అది ఇదే ప్లేస్ లోనూ షూటింగ్ జరిగింది. ఫైట్ కూడా తీశారు ఇక్కడ. ఈ హోటల్ కూడా ఈయన ఎంపీటీసీ గారండి. పేరు, మీ పేరేం పేరండి? నామన్ వెంకటేశ్వర గారండి, ఎంపీటీసీ గారండి ఈ ఊరికి. చాలా అంటే షూటింగ్ వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే గోదావరి జిల్లాలో కదా ఎంతైనా కొంచెం మంచిదనం ఎక్కువ ఉంటుందండి. మొత్తం ఇదే హోటల్ అండి. ఇదిగోండి, ఎప్పుడైనా మీరు కనుక ఈ ఊరు వస్తే కనుక ఇదే హోటల్లో టిఫిన్ చేయండి, చాలా బాగుంటాయి ఐటమ్స్ అయితేనే. అందుకే పని కట్టుకుంటే ఇదే ప్లేస్లో షూట్ చేశారు. చూడండి ఎలా ఉందా. హీరోయిన్ తమ్ముడిని హీరో కొట్టే సీన్స్ ఉంటాయి కదండి, కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ ఫైట్ సీన్స్ అన్నీ కూడా ఇదిగోండి ఈ హోటల్ దగ్గర తీశారండి. ఈ హోటల్ అయితే మీకు నేను చాలా క్లియర్గా చూపిస్తానండి, వీడియోతో చూస్తున్నానండి. సినిమాలో విలన్ గుండెకి కేసేసి ఒక చెక్క బోన్ లాంటి తయారు చేసి చెక్క బోన్లో పెడతారు కదండి. ఇదిగోండి ఆ ప్లేస్ అంతా కూడా ఇదిగోండి స్తంభం పక్కన స్తూపం ఉంది కదా, స్తూపం పక్కన పెట్టారు బాక్స్ కట్టాను. ఆ బాక్స్ కట్టు ప్లేస్ లేదు, తీసుకెళ్ళిపోయారంటే మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత వీడైతే చూస్తున్నానండి. ఇదే ప్లేస్ అండి. మన ఊరు ఇప్పుడు తన పరిస్థితిని చూసి నవ్వటం మొదలెట్టింది. ఊరి నడిబొడ్డులోనే ఆడికొక జైలు కట్టింది. అది జైలు మాత్రమే కాదు,
చూసారు కదండి మూవీ లొకేషన్. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ గుండు గీసి బోన్లో పెట్టే వరకు కూడా అన్నీ చూపించడం జరిగిందండి. ఇంకా ఇక్కడ షూటింగ్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఏ రకంగా ఫీల్ అయ్యారో వాళ్ళ మాటల్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇంకొకరు ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడదామండి. చూడండి, ఇక్కడ మనకి షూటింగ్ లొకేషన్ జరిగినప్పుడు పెద్దిరాజు గారు కూడా సేమ్ ఇదే ప్లేస్లో ఉన్నారండి. షూటింగ్ జరిగేటప్పుడు పెద్దిరాజు గారి షాప్ అండి ఇది. ఈ షాపు చెరువుకి ఇలాగా ఆనుకుని ఉంటుందండి. చూడండి షాప్ ఎలా ఉందండి. మొత్తం కార్పెంటర్ పని చేస్తారండి ఈయన. ఆయన అడిగి ఇక్కడ షూటింగ్ ఏ టైంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది అనే విషయాలన్నీ కూడా ఈయన అడిగి తెలుసుకుందామండి. ఏమండి పెద్దిరాజు గారు చెప్పండి, ఇక్కడ షూటింగ్ జరిగినప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ? ఇక్కడే పని చేశారా? ఎన్ని రోజులు షూటింగ్ చేశారండి ఇక్కడ? మొత్తం మీద అప్పుడైతే మొత్తం మీద ఒక నెల తీసారండి. నెల రోజులు తీసారండి. నెల రోజులు తీసారు. మొత్తం అంతా కూడా ఈ లైన్ లోనే తీసారండి. మొత్తం ఈ లొకేషన్ మొత్తం ఈ లైన్ లోనే. మాకు సినిమా చూస్తున్నాను చెప్పు ఎక్కడో ఇది ప్లేస్ ఎక్కడో అని మాకు చాలా ఆతృత ఉండేది. మాకే తెలియలేదండి ఈ సినిమా ఎక్కడ మా సైడ్ మేము కలర్ చూసినా కూడా మాకే అర్థం లేదండి. సినిమా చూసిన తర్వాత మీ ఊరు మీకే అర్థం కాలేదు అంటే సినిమా వాళ్ళు అంత గ్యామ్లింగ్ ఉంటది. కానీ చాలా బాగా తీసారండి మొత్తం లొకేషన్ అంతా కూడా. ఈ లొకేషన్ లో ఇంకేం తీసారండి? శివాలయం దగ్గర ఒకటి తీసారా? ఇదే రోడ్లో మా ఊరి అంబాజీపేట అని ఒక సాంగ్ తీశారండి. ఈ సాంగ్ మొత్తం అంతా కూడా ఇదే రోడ్లో తీశారు. అది మీకు ఒక క్లిప్పింగ్ అయితే చూపిస్తాను. క్లిప్పింగ్ అయితే చూడండి. అలాగే మొత్తం ఈ ఊర్లో ఉన్న హిందూ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో శివాలయాలు కానీ లేకపోతే విఘ్నేశ్వర స్వామి ఆలయాలు కానీ మొత్తం ఊరంతా కూడా ఒకసారి తిరిగి చూద్దామండి. మొత్తం ఊరంతా చూద్దరు కానీ ఒకసారి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అప్పుడే ఇంకా అయిపోలేదండి. వీడియో అయితే చూస్తున్నానండి.
ఈ వీడియోలో మనకు సహకరించి మనతోటి మాట్లాడి మనకి అన్ని విషయాలు చెప్పినటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుందామండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.